హాయ్ హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర 2025 సంవత్సరానికి గాను దాదాపుగా 7 నెలలు పూర్తయింది. ఈ 7 నెలల్లో ఇండియా వైడ్ గా 1400 సినిమాలకు పైగానే రిలీజ్ అయ్యాయి. ఇందులో తెలుగులోనే 140కు పైగానే సినిమాలు రిలీజ్ అవ్వగా, అలాగే తెలుగు డబ్బింగ్ మూవీస్ కూడా 50 సినిమాలకు పైగానే రిలీజ్ అయ్యాయి. మరి ఈ మూవీస్ లో ఇండియా వైడ్ గా అత్యధిక కలెక్షన్లు బ్లాక్ బస్టర్ విజయం సాధించిన మూవీస్ ఏంటి, అలాగే ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మూవీస్ ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బాలీవుడ్ హీరో ఇక్కీ కౌశల్ నటించిన చావా లోనే కాకుండా అన్ని చోట్ల రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసి 810 కోట్ల గ్రాస్ సాధించి డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి టాప్ ప్లేస్ లో ఉండగా, ఇక బాలీవుడ్ యంగ్ హీరో అర్హన్ పాండే నటించిన లేటెస్ట్ మూవీ సయ్యరా 450 కోట్ల గ్రాస్ సాధించి డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని టాప్ 2 లోను. ఇక టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం 310 కోట్ల గ్రాస్ సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి టాప్ 3 లోను. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన హౌస్ఫుల్ 5 300 కోట్ల గ్రాస్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచి టాప్ 4 లోను. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఆల్టో ఎంపురాన్ 270 కోట్ల గ్రాస్ సాధించి మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి టాప్ 5 లోను. బాలీవుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్ నటించిన సితారే జెనిఫర్ 260 కోట్ల గ్రాస్ సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి టాప్ 6 లోను. ఇక కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ 250 కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ 7 లోను. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ నటించిన రైట్ టు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి 242 కోట్ల గ్రాస్ సాధించి టాప్ 8 లోను. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తొండరం 235 కోట్ల గ్రాస్ సాధించి డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి 9 లోను. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ 220 కోట్ల గ్రాస్ సాధించి మాస్టర్ గా మిగిలి టాప్ 10 లోను. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ 205 కోట్ల గ్రాస్ సాధించి అబో యావరేజ్ లో నిలిచి టాప్ 11 లోను. ఇక టాలీవుడ్ సీనియర్ హీరో నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజా 180 కోట్ల గ్రాస్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచి టాప్ 12 లోను. బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పైస్ ఫోర్స్ 68 కోట్ల గ్రాస్ సాధించి హిట్ గా నిలిచి టాప్ 13 లోను. ఇక కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్ 152 కోట్ల గ్రాస్ సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని టాప్ 14 లోను. బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కేచరి చాప్టర్ 2 144 కోట్ల గ్రాస్ సాధించి అబో యావరేజ్ గా నిలిచి టాప్ 15 లోను. బాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన విడుముయాచి 140 కోట్ల గ్రాస్ సాధించి అబో యావరేజ్ లో నిలిచి టాప్ 16 లోను. ధనుష్ కింగ్ నాగార్జున నటించిన కుబేరా 130 కోట్ల గ్రాస్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచి టాప్ 7 లోను. నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 119 కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ 18 లోను. బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ నటించిన టాట్ 118 కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ 19 లోను. ఇక యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన తండేలు 115 కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ 20 లోను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు 10 రోజుల్లోనే 110 కోట్ల గ్రాస్ సాధించి 21 లోను. కోలీవుడ్ హీరో సూర్య నటించిన రెడ్ రో 110 కోట్ల గ్రాస్ సాధించి టాప్ గా మిగిలి టాప్ 22 లోను. అలాగే కన్నడ యానిమేషనల్ మూవీ మహా అవతార్ నరసింహన్ 100 కోట్ల గ్రాస్ సాధించి డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతూ టాప్ 23 లోను. విశ్వనటుడు కమలా హాసన్ నటించిన దగ్ లైఫ్ 95 కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ 24 లోను. బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు నటించిన బూల్ చుక్ మాఫ్ 89 కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ 25 లోను. అలాగే మలయాళ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ 88 కోట్ల గ్రాస్ సాధించి డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని టాప్ 26 లోను. అలాగే టాలీవుడ్ మూవీ మ్యాడ్ స్పేర్ 80 కోట్ల గ్రాస్ సాధించి డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని టాప్ 27 లోను. అలాగే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ 22 కోట్ల గ్రాస్ సాధించి టాప్ 28 లోను. అలాగే బాలీవుడ్ మూవీ మెట్రో ఇందినో 70 కోట్ల గ్రాస్ సాధించి అబో యావరేజ్ గా నిలిచి టాప్ 29 లోను. అలాగే మలయాళ మూవీ జింకానా 50 కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ 13 లోను. అలాగే కోలీవుడ్ హీరో చియా విక్రమ్ నటించిన వీరధీర సోర 67 కోట్ల గ్రాస్ సాధించి ఫ్లాప్ గా మిగిలి టాప్ 31 లోను. అలాగే కన్నడ మూవీ సుప్రోంసో రిలీజ్ అయిన 4 రోజుల్లోనే 60 కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా దూసుకుపోతూ టాప్ 32 లోను. అలాగే టాలీవుడ్ మూవీ కోర్టు
60 కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయం అందుకొని టాప్ 33లోను. అలాగే కోలీవుడ్ హీరో విశాల్ నటించిన మదగజ రాజా 7 కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ 34లోను. అలాగే మలయాళ మూవీ రేఖా చిత్రం 56 కోట్ల గ్రాస్ సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని టాప్ 35లోను. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన దేవా 56 కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ 36లోను. బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ నటించిన మా 55 కోట్ల గ్రాస్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచి టాప్ 37లోను. ఇక మలయాళ మూవీ ఆఫీసర్ అండ్ డ్యూటీ 53 కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని టాప్ 38లోను. అలాగే తమిళ మూవీ విజయ్ సేతుపతి నటించిన తలైవా తలైవి 20 కోట్ల గ్రాస్ సాధించి టాప్ 39లోను. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించిన ది డిప్లొమాటిక్ 50 కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ 14లోను. అలాగే బాలీవుడ్ మూవీ సన్ ఆఫ్ తేరీ కసం రీ రిలీజ్ లో 48 కోట్ల గ్రాస్ సాధించి టాప్ 41లోను. ఇక టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు నటించిన కన్నప్ప 5 కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ 42లోను. అలాగే కోలీవుడ్ నటుడు సూరి నటించిన మమన్ 50 కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ 43లోను. అలాగే టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన సింగిల్ 50 కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ 44లోను. పంజాబీ మూవీ సౌకన్ సౌకన్య 2 35 కోట్ల గ్రాస్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచి టాప్ 45లోను. అలాగే మలయాళ హీరో టోమినో థామస్ నటించిన మారువెట్ట 30 కోట్ల గ్రాస్ సాధించి యావరేజ్ గా నిలిచి టాప్ 46లోను. ఇక విలక్షణ నటుడు సోను సూద్ నటించిన పతే 30 కోట్ల గ్రాస్ సాధించి అబోవ్ యావరేజ్ లో నిలిచి టాప్ 47లోను. అలాగే మలయాళ మూవీ కుటుంబస్థాని 28 కోట్ల గ్రాస్ సాధించి యావరేజ్ గా నిలిచి టాప్ 48లోను. బాలీవుడ్ హీరోయిన్ కంకనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ మూవీ 27 కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి 49లోను. అలాగే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన మినిక్ ది లేడీస్ పర్స్ 21 కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి 15లోను ఉన్నాయి. ఇవ్వండి ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీస్. మరి ఇక రాబోయే మూవీస్ ఈ లిస్ట్ లో ఎక్కడ ఉంటాయో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.